చాలా మంది పేరెంట్స్ మా టీన్స్ మా మాట వినట్లేదండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ఓర్పుగా చెప్పినా నా మాట అస్సలు వినడం లేదు అంటున్నారు. నాకు మెసేజ్ చేసే పేరెంట్స్ కూడా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే. మీ టీన్స్ మీ మాట ఎందుకు వినట్లేదు? రీజన్ ఏంటో ఇవాల్టి సెషన్‌లో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ ఇన్ కనెక్షన్ కోచ్. మై డియర్ పేరెంట్స్, మీ టీన్స్‌కి మా పేరెంట్స్ చెప్పే మాట నేను వినను అనే యాటిట్యూడ్ వాళ్ళలో లేదండి. వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్‌లో ఉన్నారు. సో దట్ ఈస్ నార్మల్ బిహేవియర్ అని మొదటిగా మీరు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పేరెంట్స్ మాట కన్నా ఫ్రెండ్స్ మాట ఎక్కువగా వింటూ ఉంటారు కాబట్టి మీ మాట వినడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి నా డెసిషన్ నాకు తెలుసులే అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉండటం వల్ల మీ మాట వినడానికి ఇష్టపడట్లేదు. మీరిచ్చే అడ్వైస్ ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళ మైండ్ లో మా పేరెంట్స్ నేను ఏది చెప్పినా వినరు అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంటే మీ మాట వినరండి. వాళ్ళ బ్రెయిన్ ఫుల్ గా డెవలప్ అవ్వలేదు కాబట్టి గ్రోయింగ్ స్టేజ్ లో ఉండటం వల్ల వాళ్ళు మాట వినడే దానికన్నా రియాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నారు. మీ మాట వింటే ఎక్కడ ఫ్రీడమ్ తగ్గిపోతుందో అనే భయపడటం వల్ల వాళ్ళు మీ మాట వినడం లేదు. మరి మా టీమ్స్ మా మాట వినాలంటే ఏం చేయాలి? రేపటి సెషన్ లో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.